హాయ్ హలో నమస్తే. బిగ్ బాస్ సీజన్ 8 బిగ్ బాస్ హౌస్ కి కొత్త సీప్ సెలెక్ట్ అయ్యాడు. ఊరుగల్ల కుర్రోడు నబిల్ అఫ్రీది సీప్ పోస్ట్ దక్కించుకున్నాడు. అలాగే నాగార్జున చెప్పినట్టుగా మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. అందరూ ఊహించినట్లుగానే ఆదిత్య ఓం గారిని బయటకు పంపించేశారు. మరి హౌస్ లో ఇంకేం జరిగిందో తెలుసుకోవాలంటే అక్టోబర్ 3 ఎపిసోడ్ ని చూసే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సుత్తి లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. పప్పి టాస్క్ లో ప్రేరణ, నిబిల్, ఆదిత్య ఓం, నిఖిల్ ఉండగా ఎలాగైతే సీప్ అవ్వాలని ప్రేరణ చివరి దాకా ప్రయత్నించింది. కానీ ఆమె ఫలితం లేకపోయింది. అందరినీ వెనక్కి నెట్టి నిబిల్ చివరకు సీప్ కనెక్టర్ గా నిలిచాడు. చేతి దాకా వచ్చిన అవకాశం జారిపోయిందని ప్రేరణ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక పృథ్వీ నిబిల్ కి బిగ్ బాస్ రాజు అయ్యేది ఎవరు అనే టాస్క్ ని ఇచ్చాడు. ఇందులో పృథ్వీ మొదటి టాస్క్ పూర్తి చేశాడు, కానీ చిన్న పొరపాటు చేయడంతో ఓడిపోయాడు. ఆలస్యంగా అయినా కానీ నిబిల్ గెలిచి మెగా సీప్ అయ్యాడు. ఇక పృథ్వీ గెలవనందుకు యష్మి ఏడ్ చేసింది. సంచాలకులుగా ప్రేరణ నిబిల్ కి ఫేవర్ చేసిందని, అతనే గెలవాలని తన మనసులో ఉందని ఏవేవో ప్రేరణపై నిందలు వేసింది. ఫ్రెండ్ అని సైలెంట్ గా ఊరుకున్నాను, లేకపోతే వదిలేసేదాన్ని కాదని నిఖిల్ పృథ్వీ దగ్గర ఫైర్ అవుతూ కన్నీళ్లు పెట్టుకుంది. పృథ్వీ మిస్టేక్ చేసినప్పుడు సరిచేయొచ్చుగా అని నిలదీసింది. సంచాలకులుగా ఉన్నప్పుడు ఎవరికి ఫేవర్ చేయకూడదు అని ప్రేరణ మొహం మీద చెప్పేసింది. రాత్రిపూట బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బాంబు పేల్చాడు. ఎలిమినేషన్ లో ఉన్న వారిలో నిబిల్, నిఖిల్, మణికంఠ ఈ రోజుకు సేఫ్ అని తెలుపుతూ ఆదిత్య ఓం, నైనిక, విష్ణుప్రియను ముగ్గురిలో ఒకరు బిగ్ బాస్ హౌస్ నుండి వెళ్ళిపోతున్నారంటూ బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు. దీంతో నైనిక వేడుపు మొదలుపెట్టింది. వాళ్ళను చూసి సీత కన్నీళ్లు పెట్టుకుంది. తర్వాత బిగ్ బాస్ ఆదిత్య, విష్ణుప్రియ, నైనికను వరుసగా నిలబెట్టి బిగ్ బాస్ హౌస్ మేట్స్ ని ఈ ముగ్గురిలో మీరు ఎవరు వెళ్ళిపోతున్నారని అనుకుంటున్నారో చెప్పాలంటూ బిగ్ బాస్ ఆదేశించాడు. కొన్ని విషయాల్లో ఆదిత్య ఓం గారి వెనకబడ్డాడని, తను ఎలిమినేషన్ అవటానికి నిఖిల్ ఒక అడుగు ముందుకేపించాడు. మణికంఠ, యశ్విని, సీత ఆదిత్య ఓం వెళ్ళిపోవాలని భావించారు. ఇక నిబిల్ వంతు రాగా మాటలు జారుతున్న విష్ణుప్రియ వెళ్ళిపోవాలని ఆమెను ముందుకు నడిపాడు. ఇక ప్రేరణ, పృథ్వీ, నైనిక వెళ్ళిపోవాలని అభిప్రాయపడ్డారు. చివరిలో బిగ్ బాస్ ప్రేక్షకుల ఓటుల ప్రకారం ఆదిత్య ఓం వెళ్ళిపోవాలని బిగ్ బాస్ ప్రకటించడంతో దీంట్లో ఎప్పటి అలాగే ఆదిత్య ఓం ఒక ఫ్లైంగ్ కిస్ ఇచ్చి బయటకు వచ్చేశాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లో బిగ్ బాస్ ఇంకెన్ని టాస్క్లు ఇస్తాడు, ఇంకేమేం చేస్తాడో, అలాగే ఈ వీకెండ్ లో ఈ హౌస్ నుండి ఎవరు బయటకు వెళ్ళిపోతారని మీరు అనుకుంటున్నారు కామెంట్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.